నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన టెండర్లు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన టెండర్లపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకునేందుకు టెండర్లు వేసిన విషయాన్ని వివరాలతో సహా తాము వెల్లడిస్తామన్నారు మహేష్ గౌడ్. రాజకీయ లబ్ధి కోసం బట్టగాల్చి మీద వేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సింగరీ కాంగ్రెసే కాదు, చాలా డిపార్ట్మెంట్స్లో ప్రక్షాళన చేసి గట్టి మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తప్పిదాలని, లోపాలని అన్ని కూడా సరిదిద్దుతూ పకడ్బందీగా టెండర్ కండిషన్స్ పెట్టడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. మీ హయాంలో 10 ఏళ్ల హయాంలో ఏ రకంగా మీరు కాంట్రాక్టులు కట్టబెట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా మీరు అంచనాలు పెంచుకున్నారు, ఏ రకంగా మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి లబ్ధి పొందినారు, అన్ని రకాల డిపార్ట్మెంట్లో మీరు జరిగినటువంటి మీ హయాంలో జరిగినట్టు అవకతవకల మీద మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బట్టగాల్సి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి వెలికి తీస్తా ఉన్నారు. ఆ వెలికి తీసిన అంశంలో మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు రారు, మళ్ళీ ఊరికే బదనాలు చేసి పక్క తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా మీరు చేసిన ఆరోపణలు ఏదైనా వాస్తవం ఉంటే మేము చర్చించి సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో సింగరేణి కాలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్, మేమిచ్చిన టెండర్లు ఎంత, దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది, మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. మీరు ఊరికే విమర్శ చేసి తప్పుకుంటాం, పారిపోతామంటే నడవదు.